ఎంత ప్రేమగా ఉందామనుకున్నా, ఏదో ఒక విషయంలో గొడవ అవుతానే ఉంటుంది. ఏదో ఒక విషయంలో విడిపోవాలనిపిస్తా ఉంటది. కానీ విడిపోకుండా ప్రతి గొడవను అర్థం చేసుకొని ఉండేవాళ్ళే నిజమైన ప్రేమికులు. అలాంటి వాళ్ళకి సర్ది చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే నెక్స్ట్ రోజైనా మాట్లాడుకుంటారు. సారీలు చెప్పుకుంటారు. అలా చేయకు, ఇలా చేయకు అని ప్రతి ఒక్కటి రెస్పాన్సిబిలిటీగా అర్థమయ్యేలాగా చెప్తారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఇలా జరిగిన కోపాలెందుకొస్తున్నాయి? ఎందుకు గొడవ అవుతుందంటే, అర్థం చేసుకోకపోవటం వల్ల. ఒక విషయం మాట్లాడుతుంటే, ఇంకో విషయం రావటం, ఇంకో విషయం గురించి అడగటం, నచ్చనివి మాట్లాడటం, ఇలా జరుగుతూ ఉంటాయి. నచ్చనివి మాట్లాడొద్దు. అవి మాట్లాడే సమయంలోనే మాట్లాడు. నచ్చనివి అడగొద్దు. అవి అడిగే సమయంలో అడిగే టైంలో అడుగు. ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ప్రతిసారి, ప్రతిరోజు అడుగుతుంటే ఆన్సర్ రాదు. చిరాకొస్తుంది. సో, గొడవలు లేకుండా ఎక్కడ ఉండవు. ఎంత నిజమైన ప్రేమ దగ్గరైనా గొడవలవుతాయి. అర్థం చేసుకోవాలి. గొడవలతోనే నిన్ను దక్కించుకుంటారు. గొడవ పడుతూనే నిన్ను ప్రేమిస్తారు. గొడవ పడుతూనే నీతో ఉంటారు. ప్రతిరోజు ప్రేమగా, ప్రతిరోజు హ్యాపీగా ఉంటే ఎలా? అప్పుడప్పుడు బాధ కూడా వస్తది. అప్పుడప్పుడు భయం కూడా వస్తది. దీనినే ప్రేమంటారు. నీకు నచ్చిన పర్సన్ ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు, ఏం చేస్తుందో, ఇంకా ఫోన్ చేయలేదు, ఇంకా మెసేజ్ చేయలేదు, ఇంకా రాలేదు, అక్కడికెళ్ళింది ఇంకా రాలేదు అని భయపడతా ఉంటావు. ఆ